తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉద్యోగస్తుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. అనేక రకాల హామీలు గతంలో బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. అంతెందుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తెలంగాణ వ్యాప్తంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా పిలిచి, నేను కూడా వేదిక మీద ఉన్నాను, నాది కూడా బాధ్యత ఉంటుంది. అనేక రకాల హామీలు ఇచ్చాం, కానీ ఏ వర్గానికి కూడా ఏ సమస్య కూడా పరిష్కారం కాలే. కాంగ్రెస్ పార్టీ కూడా 2023లో అభయహస్తం మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను తక్షణం చెల్లిస్తామని చెప్పారు. గతంలో ఉన్నటువంటి డిఏలకు అదనపు డిఏలు పెండింగ్లో చేరాయే తప్ప డిఏలు పరిష్కారం కాలే. ఈరోజు ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వము ఏమాత్రం ఆలస్యం చేయకుండా షెడ్యూల్ ప్రకారము ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పిఆర్సి కాన్స్టిట్యూట్ చేయడము, పిఆర్సి రికమెండేషన్స్ను ఆమోదించడము, కరువు భత్యాలు చెల్లించడము రెగ్యులర్గా జరుగుతూ ఉంది. మరొక దిక్కు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు మాత్రము ఏ రకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. కాన్స్టిట్యూట్ చేసి కేసీఆర్ కాలం గడిపి వెళ్ళిపోయాడు. రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. పిఆర్సీ నివేదిక వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, ఆ భగవంతుడికి తెలియాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పిఆర్సీని ప్రకటించి 6 నెలల్లోపు సిఫారసులన్నీ అమలు చేస్తామని ప్రకటించారు. ఒరిజినల్ డాక్యుమెంట్ పేపర్ ఇది. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా ఉద్యోగస్తులందరికీ హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. కేసీఆర్ హయాంలో 3, రేవంత్ రెడ్డి హయాంలో 3, మొత్తం 6. ఈ 6 కూడా విచిత్రం ఏంటంటే అందులో 1 చెల్లిస్తామన్నారు. ఆ 1 కూడా 28 వాయిదాలలో చెల్లిస్తారట. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.